విజయదశమి అనేది అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ రోజున శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి విజయం సాధించాడని, పాండవులు అజ్ఞాతవాసం ముగించి కౌరవులపై విజయం సాధించారని ప్రతీతి. ఈ రోజున విజయ ముహూర్తంలో శుభకార్యాలు ప్రారంభించడం, అమ్మవారిని ఆరాధించడం వల్ల విజయం సిద్ధిస్తుందని హిందువుల నమ్మకం. ఇంతటి విశిష్టమైన ఈ విజయదశమి రోజున విజయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, ఈరోజు జమ్మి చెట్టును ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుంచి 2 గంటల 49 నిమిషాల మధ్య విజయ ముహూర్తం ఉంది. ఈ శుభ సమయంలో జమ్మి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమ ఆయుధాలను ఈ చెట్టుపైనే దాచిపెట్టారని, అర్జునుడు ఈ చెట్టును పూజించి విజయం సాధించాడని చెబుతారు. అందుకే ఈ చెట్టును విజయానికి, శక్తికి ప్రతీకగా భావిస్తారు. జమ్మి చెట్టు పూజా విధానం: ముందుగా జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశం పవిత్రమవుతుంది. 3 తమలపాకులు ఉంచి వాటిపై 3 పసుపు ముద్దలు ఉంచాలి. ఈ పసుపు ముద్దలు త్రిమూర్తులకు ప్రతీకలు. ప్రతి పసుపు ముద్ద పైన పైభాగంలో కుడి ఎడమల వైపుల కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ శుభానికి, శక్తికి ప్రతీక. ఈ 3 ముద్దలకు అక్షింతలు, పూలతో పూజ చేయాలి. పూలు, అక్షతలు దేవతలకు ఇష్టమైనవి. మంత్ర జపం: మధ్యలో ఉన్న పసుపు ముద్దకు ఓం అపరాజితాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ పూలు, అక్షతలు సమర్పించాలి. అపరాజిత అంటే ఎవరి చేతిలోనూ ఓడిపోనిది అని అర్థం. ఎడమ వైపు ఉన్న ముద్దకు ఓం జయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. జయ అంటే విజయం అని అర్థం. కుడివైపు ఉన్న ముద్దకు ఓం విజయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. విజయ అంటే కూడా విజయం అనే అర్థం. తరువాత కర్పూర హారతి ఇచ్చి ప్రతి ముద్ద దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. హారతి వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ 3 పసుపు ముద్దలను ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదళ్లలో వేయాలి. ఒక తెల్ల కాగితంపై పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఓంకారం, స్వస్తిక్ గుర్తులు గీసి ఇంట్లోని సభ్యులందరి పేర్లు రాసి ఆ కాగితాన్ని జమ్మి చెట్టు తొర్రలో ఉంచాలి. ఓంకారం అన్ని మంత్రాలకు మూలం. స్వస్తిక్ శుభానికి ప్రతీక. ఆ తర్వాత శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ శ్లోకం చదవడం వల్ల పాపాలు నశించి శత్రువులు నాశనమవుతారని, అపరాజితాదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శ్లోకం చదవడం రాకపోతే ఓం అపరాజితాయ్ దేవ్యై నమః అంటూ ప్రదక్షిణలు కూడా చేయవచ్చు. చివరిగా జమ్మి చెట్టు త్వరలో ఉంచిన కాగితాన్ని తీసుకువచ్చి ఇంటి బీరువాలో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల ఇంటి సభ్యులందరిపైన అపరాజితాదేవి అనుగ్రహం ఉంటుందని, సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శత్రువుల భయం ఉండదు. విజయం సిద్ధిస్తుంది. ఈ విధంగా జమ్మి చెట్టును పూజించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించి అపరాజితాదేవి అనుగ్రహం కూడా పొందండి. నవరాత్రులు అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన సమయం. ఈ 9 రోజులలో భక్తులు దేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ఆమె ఆశీస్సులు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ పూజలు సంపూర్ణ ఫలితాలను ఇవ్వాలంటే కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు చన్నీళ్లతో స్నానం చేయడం చాలా ముఖ్యం. చన్నీళ్లతో స్నానం చేయలేని వారు గోరువెచ్చటి నీటిని ఉపయోగించవచ్చు. అయితే వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే చల్లటి నీరు మనస్సును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల మనం పూజలో మరింత ఏకాగ్రతతో పాల్గొనవచ్చు. శుభ్రమైన తాజా దుస్తులను ధరించడం ముఖ్యం. ప్రకాశవంతమైన రంగుల దుస్తులను ధరించడం వల్ల అమ్మవారిని మరింతగా ఆకర్షించవచ్చని నమ్ముతారు. నవరాత్రులలో ఉపవాసం ఉండడం చాలామంది భక్తులు పాటించే ఒక ముఖ్యమైన ఆచారం. దేవి భాగవతం ప్రకారం కఠినమైన ఉపవాసాలు అవసరం లేదు. భక్తులు తమ శక్తిని బట్టి ఒక పూట భోజనం చేయవచ్చు. అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి.
సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇది మనస్సును శాంతపరచడానికి, ఆధ్యాత్మిక అనుభూతిని పెంచడానికి సహాయపడుతుంది. నవరాత్రులలో కోపం, అసూయ, ద్వేషం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలి. కఠినమైన పదాలు మాట్లాడకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. జుట్టు విరబోసుకోవడం, గడప దగ్గర కూర్చోవడం వంటి కొన్ని కార్యకలాపాలను మహిళలు నివారించాలి. అలాగే పొలిమేర దాటడం లేదా నదిని దాటడం వంటి ప్రయాణాలను కూడా నివారించాలి. రజస్వల అయిన స్త్రీలను తాకకూడదు. ఈ నియమాలను పాటించడం వల్ల మనస్సు, శరీరం రెండూ పూజ కోసం సిద్ధమవుతాయి. ఇలా దేవీ నవరాత్రులలో పూజ చేసిన వారికి విజయం తప్పక వరిస్తుంది.